నెక్స్ట్ కన్సల్టింగ్ జాబ్స్ సంబంధించి కూడా ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రపోజ్డ్ రూల్స్ ఏంటి? ఆ ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీ మీద రిస్ట్రిక్షన్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేసిండ్రండి. 2010లో ఒబామా ప్రభుత్వం ట్రై చేసింది. 2016-17లో ట్రంప్ ప్రభుత్వం చేసినప్పుడల్లా వాళ్ళు ఏం చేసిందంటే రెగ్యులేషన్ ద్వారా పోలేదు. వాళ్ళు ఒక మెమో ద్వారా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే అది కోర్టు కొట్టేసింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టిందంటే ఇంకా ప్రపోజ్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తామని చెప్పింది, చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే రిస్ట్రిక్షన్స్ పెడతాము, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ప్లేస్మెంట్ అయినప్పుడు రిస్ట్రిక్షన్ పెడతాము. ఇప్పుడు నార్మల్ గా ఏముంటదండి, ఒక ఎంప్లాయర్ ఏమని సర్టిఫై చేయాలి H1B వచ్చినప్పుడు అంటే, నేను H1B ఎంప్లాయ్ కనుక హైర్ చేస్తే అమెరికన్ వర్కర్స్ కు నెగటివ్ గా ఇంపాక్ట్ కాదు అని చెప్పని ఉంటది అన్నట్టు. అయితే నెగటివ్ గా ఎవరికి ఇంపాక్ట్ కాదు? ఇప్పుడు మీ ఈహా టీవీ ఒక కన్సల్టింగ్ కంపెనీ అనుకుందాం, మీరు మిగతా టీవీ ఛానల్ అందరు కన్సల్టెంట్ పంపిస్తుండ్రు, అప్పుడు మీ ఈహా టీవీకే ఎఫెక్ట్ కాదా? లేదా అంటే మీరు కన్సల్టెంట్ తీసుకుపోయి వేరే వేరే పెద్ద పెద్ద టీవీలో పెట్టింది అనుకోండి, ఆ టీవీ స్టేషన్ లో వాళ్ళ జర్నలిస్ట్ లే ఆఫ్ చేసింది అనుకోండి, మీ జర్నలిస్ట్ తీసుకుపోయి అక్కడ పెట్టింది అనుకోండి, అప్పుడు పర్టికులర్ ఇక్కడ ఏంది మనం మాట్లాడుతున్నాం అంటే, మనం కన్సల్టింగ్ ఒక్కటే కాదండి, ఇక్కడ H1Bలను పెడతాను. H1B అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు బయట దేశస్తులం కదా మనం అక్కడ యుఎస్ సిటిజన్స్. మీరు ఇప్పుడు ఒక ఇండియన్ తీసుకుపోయి వేరే పెద్ద టీవీలో పెడితే పర్వాలేదు. మీరే పాకిస్తానేనో తర్వాత బంగ్లాదేశ్ నో తీసుకొచ్చి పెద్ద టీవీలో పెట్టి అమెరికన్ ఇండియన్ రీప్లేస్ చేసుకున్నాడు ఎలా ఉంటది? సో వాళ్ళు ఆ తీరులో పోయి అక్కడ మీరు ఎక్కడైతే ప్లేస్మెంట్ చేస్తారో అక్కడ కూడా మీరు వేరే వాళ్ళని అమెరికన్స్ రీప్లేస్ చేయరాదు. ఇంకోటి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఏముందంటే, మీరు ఎక్కడైతే కన్సల్టింగ్ కంపెనీ ఎంప్లాయీని కనుక ప్లేస్ చేస్తారో, మీరు నార్మల్ గా నోటీస్ బోర్డులు మీరు అక్కడ ఒక 30 రోజుల ముందే నోటీస్ బోర్డులో పెట్టాలి. నోటీస్ బోర్డులో ఏం పెట్టాలి? మీరు ఒక ఫారెన్ వర్కర్ ని తీసుకొచ్చి అడిగి పెడతారు. ఇప్పుడు ఈహా టీవీ ఉంది అనుకోండి, ఒక పెద్ద నేషనల్ టీవీ ఛానల్ తీసుకుపోయి మీ ఒక సాఫ్ట్వేర్ పర్సన్ అక్కడ పెడతాను అనుకుందాం. అప్పుడు ఎందుకంటే బయట దేశస్తును పెడతారు కాబట్టి మీరు అప్పుడు పోయి నోటీస్ బోర్డులో పెట్టి ఒక 30 రోజులు నోటీస్ బోర్డులో పెట్టి అక్కడ లోకల్ గా ఎవరైనా అమెరికన్స్ అప్లై చేస్తే వాళ్ళ అందరికి రెస్పాండ్ చేయాలని ఇదివరకు చాలా సార్లు ట్రై చేసిన అటువంటి రెస్ట్రిక్షన్ తీసుకురావడానికి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ఛానల్ ద్వారా పోలే, ఇప్పుడు రెగ్యులేషన్ ద్వారా ప్రాపర్ ఛానల్ ద్వారా పోతుండ్రు కాబట్టి ఆ 30 days రెస్ట్రిక్షన్ అన్నది తీసుకొచ్చే అవకాశం ఉంటది ఇప్పుడు. దీనివల్ల ప్రాబ్లం ఏమైంది? కన్సల్టింగ్ కంపెనీస్ ఎవరైనా ప్రమాదంలో పడిపోతాయి, ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతాయి. కన్సల్టింగ్ కంపెనీస్ సో అక్కడ ప్లేస్మెంట్ రూల్ పర్పస్ ఏంటంటే అమెరికన్స్ కు సంబంధించిన జాబ్ ని బయట వాళ్ళతో రిప్లేస్ చేయకూడదు కన్సల్టింగ్ కంపెనీస్ అన్ని వాళ్ళు చెప్తుండ్రు. రైట్, వాళ్ళ ఇంటెన్షన్ అదని చెప్తున్నారు వాళ్ళు. ఓవరాల్ గా ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ చేయాలన్నది ట్రంప్ పాలసీ. నార్మల్ గా ఐటీ ప్రొఫెషన్ లో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి అమెరికన్ దొరకకపోతేనే వీళ్ళని హైర్ చేస్తారు. అమెరికన్ దొరికితే వీళ్ళు హైర్ చెయ్యరు నార్మల్ గా. కాకపోతే ఏంటంటే వీళ్ళ మీద ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు.